రైట్ ఇక ఏపీలోని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. ప్రతి లైవ్ లో చూద్దాం. పెద్దలు ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ ఈరోజు ఈ రాజపేట గ్రామం రావడానికి ఉద్దేశాన్ని మా పెద్దలు చెప్పారు. మీరు చేసిన ఉద్యమానికి సంఘీభావం తెలుపుదామని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాత మత్స్యకార సోదరుల్ని అంతకంటే ఉందో పొందుకు అదే ప్రైజ్ అవుతుంది. మత్స్యకార సోదరుల్ని సోదరిమణులని అందరితో మాట్లాడారు. వాళ్ళు చెప్పారు విషయం అంతా కూడా, ఇబ్బంది అంతా కూడా చెప్పారు. ఈ పరిశ్రమ వస్తే మా కుటుంబాలు నాశనం అయిపోతాయండి, మాకు ఈ బర్త్డేకి వస్తే మా అంతా కలుషం అయిపోతుందండి, ఇక్కడ మరి మేము జీవించలేమండి, జీవనోపాధి కరువు అవుతామని చెప్పారు. ఈ మా మాటలు కాదండి, ఇక్కడ ప్రస్తుతం ఉన్న శాసనసభ్యులు ఆ రోజు ఎన్నికలకు వచ్చినప్పుడు వారితో పాటు వచ్చిన నాయకులు వాళ్ళు చెప్పిన మాటే ఈ మాట అండి, ఇది మాది కాదండి అని చెప్పి పాప అమాయకంగా ఆ సోదరి మనకి మా పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆదేశం ప్రకారం వచ్చిన మా తాలూకా పార్టీ విధానం కూడా మీకు తెలియజేస్తాం. ఏ పారిశ్రామిక అభివృద్ధి చెందాలనే కోరుకుంటాం. కానీ ఆ ప్రాంత ప్రజల తాలూకా మనోభావాల్ని, ఆ ప్రాంత ప్రజల తాలూకా ఆలోచనని, వారి తాలూకా అభిప్రాయాలని గౌరవిస్తూ వాళ్ళు విప్పించే కార్యక్రమాన్ని చేయాలి. అంతేగాని అధికారం ఉంది కదా అని చెప్పని పోలీసు జులుముతోనో అధికార బలంతోనో ఆ మతంతోనో ఆ కార్యక్రమం చేస్తారంటే అది మాత్రం ప్రజాస్వామ్యంలో తగదు. అందుకే వాళ్ళు చేస్తున్న పోరాటానికి నేను సంఘీభావం తెలపాలని ఇక్కడికి వచ్చాం. పూర్తిగా కూడా వాళ్ళ పోరాటానికి మద్దతు ఇస్తున్నాం. వాళ్ళ ఆలోచన ప్రకారము వాళ్ళ తాలూకా అభిప్రాయ ప్రకారము ఇక్కడ ఈ కార్యక్రమం రాబోయే కాలంలో జరగాలి తప్ప వాళ్ళకి అభీష్టంగా జరిగిన ప్రతి దానికి కూడా మేము పార్టీ వ్యతిరేకిస్తుంది. మేము పూర్తిగా వైఎస్ఆర్సీపీ మద్దతుగా ఉంటుంది. పార్టీ మాటగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాటగా మరి మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తాం. వాళ్ళు అడిగారు, వాళ్ళు కోరారు. తప్పకుండా ఈ విషయాన్ని ఆయన చెప్పి అవసరం అనుకుంటే తప్పకుండా ఆయన కూడా వస్తారు. సార్, విశాఖలో రిషికొండ ప్రకృతి విధ్వంసం అన్నారు. వెనక చూస్తే మొత్తం కొండలన్నీ కూడా తప్పేసి విధ్వంసం చేస్తున్నారు. మరి దీన్ని ఏమన్నారు సార్? మరి అందుకే ఇక్కడ విషయంలో మేము ప్రభుత్వంకి నిలకడ లేదు. ప్రభుత్వంకి వచ్చి ఎన్నికలప్పుడు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట. దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ప్రజల తాలూకా సంక్షేమం కానీ, శ్రేయస్సు కానీ, ప్రజల తాలూకా ప్రాణాలు కానీ వాళ్ళకి లెక్కలేదు, పర్యావరణం లెక్కలేదు. వాళ్ళ ఆలోచన అంతా ఒకటే, దోచుకోవడం దాచుకోవడం. ఈ రెండు కార్యక్రమాలు తప్ప ఇంకో కార్యక్రమం ఇవాళ అధికారంలో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి కానీ, ఆ కూటమిలో ఉన్న పెద్దలకు కానీ, వాళ్ళతో ఉన్న తాబేదారులకు కానీ, కింద స్థాయి నాయకులు కానీ అందరిది ఒకటే సింగిల్ పాయింట్ ఎజెండా. ఆ నేపథ్యంలో ఇవన్నీ జరుగుతున్నాయి. రోడ్లు కానీ, పర్యావరణానికి కానీ, డ్రైనేజీలకు కానీ ఇంతవరకు దేనికి పర్మిషన్ లేదు. కానీ నిర్మాణాలు చాలా వేగంగా జరుగుతున్నాయి. అదే ప్రజాభిప్రాయానికి విలువ లేదనా ఏంటి? ప్రజాభిప్రాయం విలువ లేదు. దురదృష్టం ఇదే. అధికారం ఉన్నప్పుడు ఓ మాట, అధికారం ఉన్నప్పుడు ఓ మాట. నేను చెప్తున్నాను కదా, అదే అడిగితే వీళ్ళ మీద వచ్చి అడిగిన వాళ్ళ మీద వచ్చి ఎదురుదాడి చేయడం అంతే తప్ప ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి, కార్యక్రమం చేయాలన్న ఆలోచన ఇవాళ ఈ ప్రభుత్వానికి లేదు. చిన్న గ్రామానికి 3000 మంది పోలీసులు అవసరం. చిన్న గ్రామం మీరు వాళ్ళని అడిగండి, అవసరమా లేదండి. మీ అందరూ టెర్రరిస్టులు అండి, మీ అందరూ ఇప్పుడు ఈయన మీ అందరం ఒక టెర్రరిస్టులు. మనం ఎందుకని అంతమంది ఆంధ్రాకి అవసరం? ఎంతమంది అవసరం? అప్పుడు ఒకరు సీఏ లేకపోతే సిఏ గారితో పాటు ఒక 2 సబ్ ఇన్స్పెక్టర్లు, లేదు నియోజకవర్గంలో ఉన్న అందరూ ఒక డిఎస్పీ. కానీ ఎంతమంది ఎందుకండి? నేను ఎప్పుడు చూడలేదు. గృహ నిర్బంధం ఎందుకండి? నేను ఎప్పుడు చూడలే. ఎప్పుడైనా చెప్పనండి గత 5 సంవత్సరాలు ఎప్పుడైనా ఇలాంటి కార్యక్రమాలు జరిగాయని చెప్పి ఎప్పుడైనా ఎందుకు వాళ్ళు మొన్న ఇప్పుడు టీవీలో చూశాను. వచ్చారు ఎవరు
ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చి చెప్పారు కదా నీ నెల మరుక్షణంలో అన్నీ ఆగిపోతాయి, కలెక్టర్ గారు ఆపాలి అని. ఎక్కడ అవుతున్నాయి కనిపిస్తున్నాయి కదా. అంటే మాటకి విలువ లేదు, లేదు మాటకి ఖాతరు చేయలేదు, మాటకి విలువ లేదా, లేదా మాటని ఖాతరు చేయలేదా అనే విషయం మాలో తెలుసుకోవాలి. కూటమి నాయకులు చాలా స్పష్టంగా చెప్తున్నారు, గత ప్రభుత్వంలోనే ఎన్నింటికి పునాదులు లేకపోతే శంకుస్థాపనలు జరిగాయి, ఇప్పుడు వచ్చి ఎట్లా ఏ ఉద్దేశంతో ఇక్కడ మాట్లాడుతున్నారని వాళ్ళు చెప్తున్నారు. కరెక్ట్. ఒకే ఒక మాట చెప్తున్నాను, ఏ ప్రభుత్వాన్ని మా ప్రభుత్వంలో ఇచ్చిందా, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినా, అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన జీవనాన్ని ఆ కార్యక్రమాన్ని ఆ లోకల్గా పనులు ప్రారంభించే ముందు, కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల తాలూకు మనోభావాలు తెలుసుకొని వాళ్ళతో సంప్రదించుకొని వాళ్ళని ఒప్పించి ఆ కార్యక్రమం చేయాలి. లేనప్పుడు దాన్ని ఇంకో దగ్గర మార్చుకోవాలి. లేనప్పుడు దాన్ని ఇప్పుడు ఒక విషయాన్ని అదే చెప్తాను కదా, ఇప్పుడు చెప్తాను కదా, భోగాపురం ఎయిర్పోర్టు అన్ని వేల ఎకరాలని ఎక్విజిషన్ చేయడానికి వీల్లేదు. పెద్ద ఉద్యమాలు చేశారు టీడీపీ ప్రభుత్వంలోనూ. మేము వచ్చాం, వాళ్ళందరినీ ఒప్పించాం, వాళ్ళందరినీ క్యాచ్ చేసాం, శంకుస్థాపన చేసాం. ఇంకా వచ్చే సంవత్సరంలో ప్రారంభించబోతున్నాం. దాన్ని ఒప్పించాం. మన పక్కన ఉన్న ఎస్సీ జెడ్, ఏది మన అచ్చాపన ఎస్సీ జెడ్, దాన్ని 8,000 ఎకరాలు చేసాం అక్కడ. అది ఆ ప్రజలందరూ ఒప్పించాం, ఆ ప్రజలకి అవకాశాలు కల్పించాం, వాళ్ళని మెప్పించాం, ఆ కార్యక్రమం చేస్తాం. ఆ పక్కనున్న మరి రామ్కి ఫార్మాసిటీ ఒప్పించాం, చేసాం. రణసందలో ఉన్న ఎస్ఐ ఇది లేదు, బొబ్బుల్లో గ్రోత్ సెంటరు, ఇవన్నీ చేసాం కదా. దేనికంటే పరిశ్రమలకి ఎగ్రీస్ కాదు, ఆ ప్రాంత ప్రజలు. ఎన్నికలప్పుడు వచ్చి ఏం చెప్పావు, నీ పిల్లలు పుడితే పుట్టలు, ఒకవేళ పుడితే వాడికి వచ్చి అంగమైకల్యం వస్తుంది, మళ్ళీ క్యాన్సర్ వస్తుంది, మళ్ళీ తాగడానికి వచ్చి నీళ్ళు చచ్చిపోతాం, మత్స్యకారులు అందరూ చచ్చిపోతారు, మత్స్యకారులు అంతా చచ్చిపోతారు. నువ్వే చెప్పావు కదా. మరి ఏ కోణంలో చెప్పావు, ఏ అథారిటీతో చెప్పావు, ఇది కూడా శానిటీ ఏంటి అంటే చెప్పినవన్నీ. అయితే తప్పు చేసి కాదు, నేను అబద్ధాలు చెప్పాను, నేను చెప్పిన దాన్ని కూడా తప్పు అయిపోయింది, ఇంకో ముక్కు నేలకు రాసుకుంటున్నాను, మా చంద్రబాబు నాయుడు గారు చెప్పండి చెప్పాను, ఇవన్నీ అబద్ధాలని చెప్పండి వచ్చి చెప్పాను. వాళ్ళు బతిమాలుకోమండి, మాకు అభ్యంతరులే. వాళ్ళని కన్విన్స్ చేసుకోమండి, మాకు అభ్యంతరులే. అంతేగాని వాస్తవాలే, అది వాస్తవం నువ్వు నమ్మింది వాస్తవం. ఆ అమ్మాయికి నమ్మరా? వాళ్ళకి తెలుసు కదా. మనం చెప్పిన మాట పాపం గుడ్డుగా నమ్మే వ్యక్తులు కదా అందరూ. అంటే ఇప్పుడు బాధ్యతగా ఉన్న వ్యక్తులు ఎంతవరకు నిజం చెప్పాలి, ఎంత మన నిబద్ధత ఉండాలి, ఎంత నిబద్ధత ఉండి మాట్లాడాలి. కానీ కాదు కదా. అందుకే ఈ విషయాలు వస్తాయి. దయచేసి ఇవాళ ఏదైతే ఇక్కడ వచ్చిన ఆ సంఘీభావం తెలిపామో, ఈ ప్రజల తాలూకు కోరికని ఏ విధంగా అయితే అయినా సరే వాళ్ళ మాట ప్రకారమే కార్యక్రమం జరగాలి. దానికోసం వాళ్ళ వెనకాతల ఏ స్థాయికైనా సరే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనుకుంటుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా